హాయ్ గాయ్స్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే నా స్టైల్లో కిచిడి ఎలా చేసుకుంటానో చూడండి. స్కూల్ డేస్లో ఎంతమంది కిచిడి తిన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా సామాను ఆకు వేసుకోండి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని అవి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అన్నీ వేసి మంచిగా బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక్క టమాటా సరిపోయింది నాకు. మీకు ఫ్యామిలీకి తగ్గట్టు మీరు వేసుకోండి టమాటా. నేను ఒక టమాటా వేస్తున్నాను. మంచిగా అది కూడా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ప్యూరీలాగా చేసేసుకున్నా పర్లేదు. చిన్న ముక్కలుగా చేసేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను ఫ్లేవర్ కోసం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోండి. ఒక స్పూను సాల్ట్ వేసుకొని మనం ముందుగానే కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న కందిపప్పును వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి. చూడండి, కందిపప్పు ముందుగానే నానబెట్టుకున్నాను నేను. ఒక 1/2 అవర్ తర్వాత నానబెట్టుకొని వాటర్ అన్నీ వంపేసి పప్పు వేసిన తర్వాత ఎంపటే కారం ఉప్పు వేయకుండా 2 నిమిషాలు పప్పును వేగనియ్యండి. మంచిగా వేగిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఈ పప్పును కూడా మగ్గనివ్వండి. కారం వేసిన తర్వాత చూడండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారము. నేను మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువగానే వేసిన. చూసుకొని వేసుకోండి. ఇది కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మా ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి 2 గ్లాసులు తీసుకున్నా. ఆ నలుగురికి తగ్గట్టు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వేసుకోండి. నేను బియ్యం ముందుగానే నానబెట్టుకున్నా. నార్మల్ రైస్ తోటే చేస్తున్నా. మీకు బాస్మతి రైస్ అవైలబుల్ ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. మనం బియ్యాన్ని కూడా వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్. 2 గ్లాసులు చొప్పున 4.5 గ్లాసులు నీళ్ళు పోసుకున్నా. ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా కిచిడి, మెత్తగా కావడానికి. అట్లుంటేనే తినబుద్ధి అవుతుంది కాబట్టి. నేను 4 గ్లాసులు పోసి 1/2 గ్లాసు నీళ్ళు పోసిన. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ చేసుకోండి. వాటర్ పోసినాక అన్నీ మిక్స్ చేసుకోండి మంచిగా. సాల్ట్ సరిపోతున్నామే, ఏం లేదు, సాల్ట్ చూసుకొని వేసుకొని పైనంగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ రానియండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసి తింటే సూపర్ టేస్టీ యమ్మీ కిచిడి. స్కూల్ డేస్లలో అయితే నేనైతే కంపల్సరీగా తినేదాన్ని. సాటర్డే పెట్టేవాళ్ళు. మీరు ఎంతమంది స్కూల్ డేస్లలో కిచిడి తిన్నారో కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది పప్పు